ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ వారియర్. నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను. ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ని ఆరాధించడం కోసమే కాదు, మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీశాను సినిమా అని భావిస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి అన్వీ రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకెంతో సపోర్ట్ చేసినందుకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ అండి. సో అలాగే ఈ సినిమా ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు అయినటువంటి ఆ రోజున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దయచేసి అందరూ కొంచెం సపోర్ట్ చేసి నాలాంటి చిన్న డైరెక్టర్ని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MSc Maths BEd. బేసికల్గా ఐ ఆమ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్. ఐ హ్యావ్ education institutions in one is in Gajapati Nagaram and one is in Gajuwaka. Recently I have entered into the movie field and my first movie is Kaliyuga Bhagavan, which was released on 21st April 2024. Already 21 April 2024 రిలీజ్ అవడం జరిగింది. మూవీ పేరు కలియుగ భగవాన్. నియర్ అబౌట్ 50 నుంచి 70 థియేటర్ల వరకు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ, నేను నిర్మాతగా చేసిన రెండవ మూవీ. ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా పూర్తయిపోయింది. ఓన్లీ మనం రిలీజింగ్కి సన్నాహాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన క్రాంతి పిక్చర్స్, అందరికీ తెలిసిన క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోలో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు, మనందరికీ సుపరిచితులు. గాజువాక రాజశేఖర్ గారి బ్రదరు లుక్స్ రాజు. అండ్ సోను రెడ్డి హీరోయిన్. అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అపర్వ బాబాయ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, తర్వాత గడ్డం మురళి గారు, తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు, తర్వాత యూవీ క్రియేషన్స్ నరసింహ గారు, తర్వాత సరిపల్లి సతీష్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఏంటంటే ఆగస్టు 22న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని, ఆయన తాలూకా ఉద్దేశాన్ని, ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము, ఎంత ప్రేమతో ఉంటాము, ఆయన ఎంత అధికంగా మనం చూస్తాము, గొప్పవారిగా చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు, ఫైట్స్, కామెడీ అంతా కలుపుతూ ఐదు పాటలు ఇందులో క్రోడీకరించడం జరిగింది. పాటలన్నీ చాలా ముచ్చటగా ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్, మన అందరి చేసిన క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకి సహకరించడం జరుగుతుంది. ఆయనకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్, ఈయన పేరు ఆచంటి కిరణ్ వారియర్ గారు. ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు, క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కిరణ్ వారియర్ ఏంటంటే ఆయన ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ బేసికలీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు ఈయన పరిచయం అయినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కలియుగ భగవాన్ మూవీలో కూడా ఈ కిరణ్ వారియర్ అనేటువంటి డైరెక్టర్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది. డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియుగ భగవాన్లో ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది, డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర ఆపోజిషన్ విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యాన్లో. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది.
సో ఈ సినిమాను మేము 22వ తారీఖు రిలీజ్ చేస్తున్న అటువంటి కారణంగా ఒకటి. రెండోది క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం కారణంగా, ఎన్వి రెడ్డి గారు తనని మాకు హీరో ఒక కీ రోల్ కూడా ఇందులో ఉండడం కారణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది.